ఇస్తున్నామని. ఎంతవరకు కరెక్ట్ ఇది? టోటల్ ఇమ్యూనిటీ సెక్షన్ 67 ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? అలాగే సెక్షన్ 16/1 ఏం చెప్తుందంటే రివిజన్ చేయడానికి వీలు లేదు, దీని మీద హైకోర్టుకి కేవలం అపీల్కే వెళ్ళాలంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ముసాయిదాలు అపీల్ చేసుకోమని ఉంటే మీరు కేవలం రివిజన్ వరకే పరిమితం చేస్తారు. ఇది కరెక్టా? అలాగే సెక్షన్ 37/1 జాయింట్ కలెక్టర్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ఫాలో అవ్వక్కర్లేదు, కేవలం సహజ న్యాయ సూత్రాలతో అతను నచ్చిన విధంగా డిస్పోజ్ చేసేయచ్చు అని ఉంది సెక్షన్ 37/1. ఇది కరెక్టా? కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఫాలో అవరా? మీరు ఫాలో అవ్వకుండా మీరు నచ్చినట్టు చేస్తారా? ఇది ఎక్కడ ఉంది? మీకు ఎక్కడ ఉంది? జాయింట్ కలెక్టర్ ఇచ్చే ఆర్డర్ కోర్టు ఆర్డర్ తో సమానం, ఇంకా అది ఛాలెంజ్ చేయడానికి లేదు. హైకోర్టుకి వెళ్తే కేవలం రివిజన్ మాత్రమే. ఇలాగ మీ సెక్షన్ 60 ఇలాగ అనేకమైన లోపాలు ఉన్నాయండి. సెక్షన్ 64 చెప్పాను ఇందాక, ఇమ్యూనిటీ, ఎన్ని అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద కన్సర్న్ మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఏంటిది అపోహ కాదా, లేకపోతే ఏ రకంగా అడ్రస్ చేస్తారు, ఏ రకంగా టీఆర్ఓకి మొత్తం గుత్తాధిపత్యంగా అధికారాలన్నీ ఒక టీఆర్ఓ పెట్టేస్తే రేపు నుంచి మనం ఆ టీఆర్ఓ దగ్గర చేతులు కట్టు, కర్ణం గారి దగ్గర ఏ రకంగా చేతులు కట్టుకుని ఉంచున్నామో అలాగే టీఆర్ఓ గారి దగ్గర చేతులు కట్టుకుని ఉంచుని అయ్యా బాబు మా ప్రభు ఏదో చేయండి అయ్యా, నా భూమి నాకు ఇప్పించండి అయ్యా అని చెప్పి అడగాల్సి వస్తాయి. అలాంటి నయా కర్ణాల వ్యవస్థ తీసుకొస్తున్నారు, మీకు తెలుసో తెలియకో. ముసాయిదాలు అలా లేదు. మీరు దయచేసి మీకు దమ్ముంటే మీ అధికారి మీ మంత్రి గారిని ప్రెస్ మీట్ పెట్టి కాన్ఫరెన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయమండి. మీకు చేసిందే ముఖ్యమంత్రి గారే చెప్పారు కదండి బాబు, ముఖ్యమంత్రి గారే అబద్ధాలు మాట్లాడుతున్నారు కదా, ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారు. దానికి ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిన చట్టంలో మీరు తీసుకొచ్చిన చట్టంలో ఇన్సూరెన్స్ అనే విషయమే లేదు. ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ అని మాట్లాడతారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఏ ప్రభుత్వం కానీ అధికారులు తప్పు చేస్తే అవినీతికి పాల్పడితే వాళ్ళపైన చర్య తీసుకోవద్దని చెప్పేసి ఇష్యూ చేసే దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కొంచెం నన్ను సమాధానం చెప్పనివ్వండి. ఆయన మాట్లాడే ఇప్పుడు ఆయన రావు గారు మాట్లాడదని ఆయన తెలంగాణలో ఉన్నారు, అక్కడ ఆయన ప్రజలు మీకు ఆమోదం ఉంటే ఆడ పార్టీ ఎందుకు మూసుకున్నారండి? మీరు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏందండి ఇది? ఏందండి ఇది? ప్రాంతంలో మీ పార్టీ ఏమైపోయింది? ఎందుకు మూసేశారు? ఎందుకు మూసేశారు? ఎందుకు తాళాలేదు? తెలిసిందా? మూసేసింది తెలిసింది చూసావు వచ్చి దిక్కుమాల మాట్లాడమని చెప్తున్నా. మరి గత ఎన్నికల్లో సమాధానం చెప్పండి. మీ మంత్రి గారితో చెప్పండి. రవికిరణ్ గారు ఆగండి ఆగండి చెప్తాను. డిబేట్ లో అడుగుతున్న విషయం ఏది, చెప్తున్న విషయం ఏది కాదు. రవికిరణ్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ చట్టం మీద పూర్తిగా ఆయన వివరణ ఇచ్చి ఉన్నారు. మీ అనుమానాలు మీరు చెప్తున్నారు, ఆయన వివరణ ఆయన ఇచ్చారు. అంతిమ తీర్పు ప్రజలు ఆయన ఎవరిని నమ్ముతారు, ఎవరు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు అనేది ప్రజలు రేపొద్దున తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ చట్టంలో ఇన్సూరెన్స్ అనే విషయం ఉందా? మీరు చట్టం చదివారా? ఆ చట్టంలో ఇన్సూరెన్స్ అని ఎక్కడ ఉందా? ఇన్సూరెన్స్ అనే విషయం ఎక్కడ ఉందా ఆ చట్టంలో? చెప్పండి. మీరు పార్టీ మూసేసుకున్న వాళ్ళు మీరు కూడా తెలంగాణ పార్టీ ఎవరు మూయబోతున్నారు తెలుస్తుంది. ఇప్పుడు మీ పార్టీ మూయబోతున్నారు ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీ మూయబోతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి పారిపోబోతున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి దొంగలాగా పారిపోబోతున్నాడు. వీడి కేసులు పెట్టుకోండి, అది గుర్తు పెట్టుకోముందు ఎవరు పారిపోతారు తీసుకోండి. 45 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయాల్లో పార్టీ ఇది. ఇలాగా దొంగల పార్టీ కాదు, ప్రజలను దోసుకోవాలనుకుంటున్న పార్టీ కాదు ఇది. ప్రజలను దోసుకోవాలనుకుంటున్న పార్టీ కాదు, దొంగల పార్టీ కాదు ఇది. ఇక్కడ కూడా జరగబోతుంది కదా, ఇక్కడ కూడా రేపు పొద్దున ఎన్నికల తర్వాత ఇక్కడ కూడా తాళాలు వేస్తున్నారు కదా. తెలుగు ఎవరు తాళాలు వేస్తే తెలుస్తుంది కదా. ఉపయోగం ఏముంది? ఎవరు తాళాలు వేస్తారో రేపు ఎన్నికల తర్వాత చూద్దాము. ఇదే డిబేట్ లో కూర్చొని మాట్లాడదాం. ఈ ముఖముట ఆ రోజు మాట్లాడిన నాతోటి చంద్రముఖిని సీసాలో పెట్టి బంధించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ సీసాన్ని తీసపోయి ఏ దిబ్బకొంతలోనో వేయబోతున్నారు. దయచేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల తీర్పు చూడండి. ఎందుకు ఊరికి పనికిరాని ఎల్బీస్ అన్ని చెప్పుకుంటే ఉపయోగం ఏముంది?
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చట్టం గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ఎవరిని నమ్ముతారనేది ప్రజలు చెప్తారు. ఇన్సూరెన్స్ విషయం ఉన్నదా? రైట్, మళ్ళీ వద్దాం. ఒకసారి మన డివి శ్రీనివాస్ గారు సరే, ఈ అంశాలన్నీ పక్కన పెడితే కూటమి అధికారంలోకి రాబోతుందనే ఒక వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. పవర్ షేరింగ్కి సంబంధించి చంద్రబాబు గారు ఏమన్నా ఒక సానుకూలమైన ప్రకటన చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టుగా మనం చూసాం. అది మరి ఎక్స్పోజ్ చేశారో లేదో కానీ దాని గురించినటువంటి క్వశ్చన్ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏది రేపు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అనేటటువంటి ఆయన మాట అంటే ఏంటి, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ జనసేన కూడా భాగస్వామ్య పక్షాలుగా ఉండబోతున్నట్టుగా మనకు ఆ ఒక్క వాక్యంలోనే తెలుస్తోంది. ఇప్పుడు ముందు అసలు ఏంటి, ఎన్నిక